ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. లీగల్, ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు. 11th 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలా ఈ రిపోర్ట్ అని. లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టుంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ, చాలా ముఖ్యం, ఇంపార్టెంట్, 11వ తేదీ మెయిల్ వస్తుంది. 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు. 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11 లీగల్, వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్లు వేసి, ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెడతాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, అది 12 రాసి ఉండాలి. అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6. 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదికి పోయినావా, లేకపోతే అంజన వేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా? కాబట్టి ప్రస్తుతం దస్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ చేస్తారనుకుంటాను. ఆ స్టేజ్ అంతకన్నా నేను ప్రైమా ఫేసీ అబౌట్ ది కేసు చెప్పగలుగుతాను కానీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ నాట్ సపోజ్ టు గో ఇన్ టు దట్. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ Supreme Court, the Honorable Supreme Court categorically said in many instances where delay of examination, delay in giving FIR, delay, ఇది చాలా క్రూషియల్. ఇది వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఆ పోలీసు వారు? ఎస్, 2003 SCC ఆన్లైన్, 2003 SCC ఆన్లైన్ బాంబే 300 పేజ్, దానిలో చాలా స్పష్టంగా చెప్తారు సుప్రీంకోర్టు, ఈ కేసులో 77 రోజుల తర్వాత సాక్షులు విచారిస్తే చెల్లదన్నది. ఇది 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాల తర్వాత కూడా నీ అర్లియర్ వర్షన్ ఏంది? నువ్వేమి చెప్పుండవు, ఎక్కడెక్కడ చెప్పుండవు. నిన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫస్ట్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగా నీకు ఇల్లుంటే అది చెప్పావా? ఇప్పుడు దీనిలో రాసావా కంప్లైంట్లో? నాకు ఆ రోజుకు తెలియలేదు, తర్వాత వాళ్ళ పేర్లు కనుక్కున్నాను రాసావా? లేదే. నీకు చాలా స్నేహితుల పేరు డైరెక్ట్గా చెప్పావు. రూమ్లో 11:30 సీతారామంజనే గారు వచ్చారు, సునీల్ గారు వచ్చారు, చాలా స్పెసిఫిక్గా రాశావు. పోనీ అది కూడా అనుకున్నావు నాకు తెలియకపోతే. తర్వాత కనుక్కున్నాను నేను రాశాను. నీకు నిజంగా వాళ్ళ పేరు తెలిసి ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారని నువ్వు మాస్టర్ దగ్గర చెప్తావా? మాస్టర్ వెహికల్స్ నిన్ను నిన్ను మెడికల్ టీం దగ్గర ఎగ్జామిన్ చేయిస్తే అన్నోన్ పర్సన్స్ అని చెప్పావు కదా, నీకు తెలియదు కదా ఎవరు కొట్టింది అని కదా. దట్స్ ఫస్ట్ వర్షన్, అర్లియస్ట్ వర్షన్ విచ్ మైట్ హ్యావ్ ది ట్రూత్. అది పక్కన పెడతాం, నిజమా కాదని పక్కన పెడదాం. దానిలో ఇప్పుడు నువ్వు 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి,
సునీల్ కుమార్ గారు ముద్దాయి, సీతారామన్ గారు